ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫైర్ అయ్యారు. తమ పదవులను తీసేయడమే ధ్యేయంగా కడియం శ్రీహరి పనిచేస్తున్నాడని మండిపడ్డారు. కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ గన్పూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోకుండా పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని శ్రీహరిని నిలదీశారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంద్ర మేడం గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి దేవస్థాన వైస్ చైర్మన్ను తొలగించడం చాలా బాధాకరంగా ఉంది. మేము పార్టీ ఏ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మేము పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎంతమంది మమ్మల్ని బెదిరించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని విడనాడలేదు. ఎందుకంటే కష్టమైన నష్టమైన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక్కొక్క కార్యకర్తను ఈచ్ వన్ టీచ్ 10గా తీర్చిదిద్దిన ఘనత ఆ మేడం గారికి దక్కాలని నేను మనసారా వేడుకుంటున్నాను. అంతేకాకుండా దేవస్థానం చైర్మన్లు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మాకు సముచిత స్థానం కల్పించకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయము. మాకు అధికారం లేకపోయినా అదే బాధలో ఉన్నాం. అధికారం వచ్చినాక కూడా మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి మేము ఇటువంటి పరిస్థితి మాకు ముందు ఇంకా రావద్దని మేము దేనికైనా సిద్ధమని తీవ్ర ఆందోళన చేపడతామని రేపు జరిగేది 16వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందిరా మేడం గారు, సింగపురం ఇందిరా మేడం గారు, నేను గత 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసుకుంటూ తిరుగుతూ ఉంటున్నాను. నాకు తిరుమల దేవస్థానం నుండి నాకు వైస్ చైర్మన్ పోస్టు ఇచ్చినారు. అది మేడం సొంత మేరంగా నాకు ఇచ్చినారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు నాకు ఒకసారి 2 సార్లు కలవమని చెప్పారన్నారు. మేము కలవలేదు. దానివలన నా పోస్టు తీసేయడానికి కారణం వాళ్ళు చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి వాళ్ళు మా గురించి ఏంటిదో వాళ్ళు తెలియపరచాలి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫైర్ అయ్యారు. తమ పదవులను తీసేయడమే ధ్యేయంగా కడియం శ్రీహరి పనిచేస్తున్నాడని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కడియం శ్రీహరి కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు, సీనియర్ నాయకులను పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీనిపై స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? ఎస్ కుమార్, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఒక ముసలం కొనసాగుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు భేదాభిప్రాయాలు, విభేదాలు కావచ్చు, ఇవన్నీ స్పష్టంగా బయటపడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అక్టోబర్ నెలలోనూ ఇట్లాంటి సంఘటనలు కనిపించాయి. ఆ తర్వాత అధిష్టానం చెప్పిన మాట ప్రకారం అధిష్టానం ఇచ్చినటువంటి ఏమి హామీలు ఇచ్చిందో కానీ వాళ్ళైతే సైలెంట్ అయిపోయిన పరిస్థితి మనం చూసాము. మళ్ళీ 3-4 నెలల తర్వాత ఈ గొడవలన్నీ కూడా మళ్ళీ రోడ్డెక్కిన సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పూర్వం నుంచి అంటే 10-15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోసిన తమకు కడియం శ్రీహరి కనీసం గౌరవం ఇవ్వడం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్నటువంటి అంశం అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వెల్లడిస్తున్న అంశం అయితే స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఏదైతే పదవులకు సంబంధించి మార్కెట్ కమిటీ కావచ్చు, దేవస్థానాలకు సంబంధించిన కమిటీలకు సంబంధించి ఎవరైతే కడియం శ్రీహరి తనకు నచ్చిన వాళ్లకు ఎవరైతే అంతకుముందు గతంలో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే ఇక్కడ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈ సింగాపురం ఇందిరకు సంబంధించి సింగాపురం ఇందిర ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆమె బాధ్యతలు కొనసాగిస్తున్న తరుణం కూడా మనం చూస్తా ఉన్నాం. ఆమెను ఎక్కడా కూడా జోక్యం చేసుకోనివ్వకుండా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, మార్కెట్ కమిటీలు అయితేనేమి, దేవస్థానానికి సంబంధించిన కమిటీలు అయితేనేమి, సింగాపురం ఇందిరాకు సంబంధించిన మనుషులను ఎవరైనా గా క్రమంలో కమిటీలో
ప్రాధాన్యత కల్పించిన క్రమంలో వాళ్ళందరినీ తొలగించే పరిస్థితి స్పష్టంగా చూస్తాము. ప్రధానంగా ఏదైతే స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి తిరుమలనాథ దేవస్థానం కావచ్చు, చిలుకూరుగుట్ట దేవస్థానం అనేది చాలా పెద్ద దేవస్థానంగా ఉంటుంది. ఈ దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా కావాలని చాలా మంది ఏదైతే ఆశలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అక్కడ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కావాలని ఉంటారు. ఈ కమిటీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మార్కెట్ కమిటీకి సంబంధించి కావచ్చు, ఎవరైతే సింగపూర్ ఇందిరకు సంబంధించినటువంటి మనుషులు ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదు. గతంలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కమిటీల విషయంలోనూ గొడవలు జరిగిన పరిస్థితి స్పష్టంగా చూసాము. నిన్న స్టేషన్ గన్పూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా పూలమాల వేసి నివాళులు అర్పించి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు కూడా చూసిన పరిస్థితి. అక్కడితో ఆగకుండా ఏదైతే గాంధీ భవన్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. గాంధీ భవన్ వరకు వెళ్ళి ఏదైతే కడియం శ్రీహరి వ్యవహార శైలిని అక్కడ కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్, రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నటరాజన్ సంబంధించి ఆమెకు మీనాక్షి నటరాజన్ కూడా తమ అభిప్రాయం కావచ్చు, స్టేషన్ గన్పూర్లో జరుగుతున్నటువంటి కడియం శ్రీహరి వ్యవహార శైలి తమను పెంచుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన అంశాలను ఆమెతో చర్చించిన సందర్భం మిగతా సంబంధించినటువంటి ఏఐసిసి ఎవరైతే ఉన్నారో ఏఐసిసి పెద్దలకు కూడా కలిసి వీళ్ళ బాధలు వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలోనూ ఏదైతే అక్టోబర్ నెలలో కూడా ప్రతి మండలం నుంచి జాఫర్గఢ్ కావచ్చు, వేలేరు కావచ్చు, ఏదైతే ధర్మసాగర్ సంబంధించి ఈ మండలాలకు సంబంధించిన నాయకులంతా కూడా రోడ్డెక్కిన సందర్భం చూసాము. మరొకసారి నిన్న రోడ్డెక్కి స్టేషన్ గన్పూర్ సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా రోడ్డెక్కి ఈ రక్ష గాంధీ భవన్ వరకు వెళ్ళిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తాం. ఒకటే కాదు, జనగామ జిల్లాకు సంబంధించి మొత్తం 3 నియోజకవర్గాలు ఉంటాయి. పాలకుర్తి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, మరో నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 నియోజకవర్గాలు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి జనగామ నియోజకవర్గంలోనూ అక్కడ కాంగ్రెస్ లో ఎప్పటికప్పుడు కుమ్ములాటలు బయటపడుతున్న సందర్భం. ఇటు జనగామ జిల్లాలో ఉన్నటువంటి మరో నియోజకవర్గం పాలకుర్తికి సంబంధించి పాలకుర్తి ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డికి సంబంధించిన వ్యవహార శైలి కూడా సరిగా లేదని మీనాక్షి నటరాజన్కు ఒక లేఖ కూడా రాసిన సందర్భం. ఉన్నటువంటి పాలకుర్తి సీనియర్ నాయకులంతా కూడా ఒక లేఖ రాసిన పరిస్థితి. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, ఏదైతే వాళ్ళ గెలుపుకు కారణమైనటువంటి ఎవరైతే ఎమ్మెల్యే కొనసాగుతున్నారో యశస్వి రెడ్డి గెలుపుకు కారణమైన మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు. కార్యకర్తలను అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విధంగా ఒక లేఖ కూడా రాష్ట్ర సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. మీనాక్షి నటరాజన్ కు ఆ లేఖ కూడా ఇప్పటికే అందిన పరిస్థితి. జనగామ టీసీసీ అధ్యక్షురాలుగా లేదా జనగామ జెడ్పీ చైర్పర్సన్ కోసం ఝాన్సీ రెడ్డి ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఆశించే క్రమంలో ఇలాంటి రైట్ రవికాంత్, మొత్తంగా కడియం శ్రీహరి కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత సీనియర్ నాయకులు 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళు ఆగ్రహంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.